రెట్రో థీమ్. బ్రదర్ ఎలా ఉన్నారు? గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, దీపిక అంటే సూపర్ స్టార్. నేను ఒక డాన్సింగ్ స్టార్, నేను ఒక మార్నింగ్ స్టార్. దిస్ ఇస్ దీపిక స్టార్. ఈ డీకి ఎందుకు వచ్చారు? ఈ తెలుగు ఇండస్ట్రీలో దీపిక లేకుండా డీ షో జరగదు. వరదా దాన్ని ఆపు. దీపిక, నీకు రష్మి వర్షిణి అని ఇద్దరు ఉంటారు తెలుసా? తెలుసు. రష్మిలో ఉన్న తెలుగుతనం, వర్షిణిలో ఉన్న తెంగరతనం, ఆ అమ్మలే మళ్ళీ పుట్టారు. చిరంజీవి గారు సాంగ్ తీసుకుని మళ్ళీ ఆ ఎరలోకి తీసుకెళ్ళావు అబ్బి. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కి నేను స్కోర్ ఇద్దాం అనుకుంటున్నా సీరియస్. అది నువ్వు స్కోర్ ఇస్తున్నారా, స్కోర్ చేయడానికి ట్రై చేస్తున్నారా? చంపేస్తావా పిల్లోడిని? రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. అబ్బాయి అమ్మాయి రెండు చేశారు, అది చాలా చాలా బాగుంది. I was just looking at both of you anamata. Beautiful. చాలా తక్కువ మంది స్టేజ్ కోసమే పుడతారు. భూమిక, మీరు స్టేజ్ కోసమే పుట్టారు. Please, ఒకసారి come here. I want to just give you roses. Wow. సంద పొద్దుల కాడ సంపంగిన బిల్ది, అందగచ్చిన చూడ జాబిల్లి వచ్చింది. అంశు, మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. Wow. Very stylish. మెరుపులా లా లా ఆడతా తా తా దమ్ముంటే కాస్కో. చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఏ హీరో చేసినా బడ్జెట్ ఒక 10 కోట్ల ప్రాఫిట్ వస్తుంది మూవీకి. మాస్టర్ మణికంఠ. మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. దిష్టి నేనే తీస్తాను. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట. నువ్వు మా అందరి బంగారు తల్లివమ్మ. జనాలు
వరదా దాన్ని ఎలాగైనా నిన్న మా నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, ఈ పాత బంగారాన్ని వేసుకొని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో మెరుగు పట్టిస్తా. ఇదిగోండి. అర్జెంట్ పరిస్థితుల్లో మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే. హలో ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమండి ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఇవి నా నగలు అని చెప్తున్నాయండి మీ ఆయనకి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా. ఉంది సార్. మరిపో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? ఆ గుండుగాడిని ఈ గుండులో పెట్టి చూసుకున్నాను. నిన్ను చూసుకోలేనా? ఇప్పుడు పక్క పొలంలో 10 అడుగులు కొంటే గానీ నా పొలం సేల్ అవదు. సేల్ కదా సార్. ఆ 10 అడుగులు అమ్మాలంటే వాడు ఎక్కడ ఉంటాడు? బీహార్ లో ఉంటాడు సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలు ఎక్కడని అడుగుతున్నారంట బేట. నిన్నెత్తుకొచ్చాను, నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే. వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. కాజారి సార్, నువ్వు నడువు. మీరు రెంట్ ఇచ్చి 6 నెలలు అవుతుందిరా. ఇవాళ కానీ మీరు రెంట కట్టకపోతే మేడమే చెయ్యేసి చిన్నబాబు గారు మన డబ్బులను ఎలుకలు కొరికేస్తున్నాయట. నాకు ఇన్ని వేల కోట్లు వస్తున్నాయని ఎట్లా చెప్పొద్దని చెప్పాను కదా. ఇలాంటి కొంపలు వందలు కొనగలనే సరే నేను ఒక అద్దెంట్లో ఉండి అద్దె కట్టలని నటిస్తూ ఇంటి ఓనర్ చేత తిట్లు తింటున్నాను రంగయ్య. వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? ఇంట్లో ఉండండి. రెంట్ రుణమాఫీ చేసేలే. అడగమన్నాను అడిగారా? ఇస్తానన్నారులేవే. 6 నెలలు అయిందాడు కొంపలోకి వచ్చి అడగవా? నువ్వు ఉండి కూరుకా, నేను వెళ్తాను అడుగుతాను. మామ 2 సుక్కలు వేసి ఎనర్జీ వస్తుంది, అర్థమైందా? ఏమైందిరా? ఏంరా బేబీ షామ్లీ టింగ్ 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 టంగ్ టింగ్. ఏమే ఎంతసేపు నుంచి బెల్లు కొట్టాలి, ఏం చేస్తున్నావు లోపల? నువ్వు తాగొచ్చినావు కదా, నీకు ఎట్లా తెలుసు? డోర్ ఓపెన్ ఉంది, నువ్వు బెల్ ఎందుకు కొడుతున్నావు? ఈ అల్లుడు తాగొచ్చి నన్ను కొడుతుండు నాన్న. అల్లుడిని పిలిచి మాట్లాడతాం. అది కరెక్ట్ బిడ్డ. మరుసటి రోజు అత్తగారికి వందనాలు. ఓ మామగారు, నువ్వు జైన్స్ మూవ్ చేస్తున్నావు. హీరోయిన్ సౌండ్ వస్తుంది. నేను హీరో, నువ్వే సుమన్ శెట్టి. లేదు నేనే హీరో, నువ్వే సుమన్ శెట్టి. నువ్వే హీరో, నేనే సుమన్ శెట్టిరా. అదేంద్రా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. ఏమైందిరా? తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుప. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఇంట్లో మొత్తము బూజు ఉండదు బిడ్డ. బూజు దులుపక చాలా దినాలాయే. ఎవడే ఈడు? నా ఇల్లు పొక్క పెట్టి నా పొక్కల కొత్త.
శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. అందరూ మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే ఇప్పుడే కదా వచ్చారు, ముందు ఆడాలి పాడాలి. అదిరింది మామ, అదిరిందిరో. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామా? మీ మన్వాడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? వాట్ ఎ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం. ఇంద్రజ మేడం, మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. వెందలమ్మా వేడకొచ్చి ఏనుగమ్మా మారీలు. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా. జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ఎంటర్టైనింగ్ యాంకర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అందరికి ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా మార్గదర్శి ఎవరు అంటే గనక మా సుమా కనకాల. గురుగారు దీవించండి. నేను నీకెప్పుడు నేర్పించలే, నేను నీకైతే నేర్పించలే అమ్మో. ఎనీవే మీరు వచ్చారు కాబట్టి మీకు వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వాలి. రెడీ 1 2 3. శివ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇవి లోపల చూసే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అది.
నేను ఎల్లో జింజర్ వాటర్ వచ్చింది. తను కరెక్ట్ గానే లాక్కుంటున్నాడు, ఎందుకంటే పిచ్చి పైత్యం అలాంటివి ఏమైనా తగ్గిపోద్ది. ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్సిడెంట్ కాకముందే బండి విరిగిపోవడం. ఇప్పుడు లైవ్ న్యూస్ కవరేజ్ చేస్తున్నాం అన్నమాట మేము. ఇంత బ్లడ్ ఎలా పాసిబుల్ అండి? ఏం తాగుతారు రోజు పొద్దున మీరు? ఏం తాగడం కాదు కానీ నేను మిమ్మల్ని చూసే పడ్డాను యాక్చువల్లీ. పడితే బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్డా, బ్లాకా, ఎల్లోనా, ఆరెంజా? మీరైతే ఓట్లు చేస్తూ ఉండండి. నొప్పి ఎలా ఉందండి? అబ్బా అన్నట్టుగా ఉందా? అబ్బా అని ఉందా? మిమ్మల్ని చూడంగానే అబ్బా అని అనిపించింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్. సెకండ్ క్లూ, మైండ్ ఇట్లా ఎగిరిపోతుంది అసలు. యాంకర్స్, ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్ అన్ని మీరే చేస్తున్నారు. మేమేం చేస్తున్నామండి? ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోర్త్ క్లూ, శివనొక్కేశాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్, మైండ్ పోయింది డార్లింగ్. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. సో మీరు సాంగ్ ఏంటనుకుంటున్నారు? వైరల్ వయ్యారి అంటున్నారు. కాదు, నేను అలా అంటే వైరల్ వయ్యారి కాదా? ఎందుకే నేను పిలవట్లేదే. పెళ్లి తర్వాత సౌమ్య యాంకర్ వృత్తికి దూరంగా ఉండడానికి గల కారణం? ఏ, భర్త ఒప్పుకోకపోవడం వల్ల. బి, యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల అంట. రెండు ఆప్షన్స్ కాదు, భర్త వద్దనడం వల్ల బెటర్. భర్త వల్ల నా బతికిలా అయిపోయిందంటే సౌమ్య. వీరిద్దరిలో ఈ వ్యక్తితో నేను అనవసరంగా స్నేహం చేశాను అనిపించేటువంటి వ్యక్తి ఎవరు? ఏ శ్రీముఖి, బి అవినాష్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకళ్ళు నేను నోటితో చంపేస్తారు, ఇంకోళ్ళు ముక్కుతో చంపేస్తారు. శివ ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీ చేసేది కేవలం ఏ డబ్బు కోసం, బి ఫేమస్ అవ్వడం కోసం. డబ్బుల కోసం. ఫేమస్ అవడం కోసం అందరు బతుకులు బస్ స్టాండ్ చేస్తున్న శివ. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి మీ ఈటీవీలో. సిచ్యువేషనల్ సాంగ్స్ పాడి వీళ్ళు పోటీ పడబోతున్నారు. సంగీతం సాహిత్యం సమతూకం ఎలా ఉంటుందో నీ గొంతులో వినాలి. ఇంత అద్భుతంగా ప్రొనౌన్స్ చేసావో చెప్పలేను. స్టేజ్ మీద అటెంప్ట్ చేద్దామన్న ఆలోచన 0.1% కూడా నాకైతే రాదు. ఇదిగో బాసు పిలవిల పెరిసే క్లాసు. కుదురులేని లోకమందు ఈ పాట ఒకటే మంచి మందు. దచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాట్ ఇస్తే దప్పిన ఫ్రెండ్ ప్యాంట్ వేస్తే. మనో గారు నన్ను బలవంతం పెట్టి ఫస్ట్ పోయించారు. మామా పెగలా అప్పుడు పాడింది. అరే మామా ఎక్ పెగలా, అరే మామా ఎక్ పెగలా. ఏం చేశారా ఈ సీజన్ మీరు ఈ ప్రోగ్రామ్ ని? రాస్కల్స్. మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి తెలిసిన ఒక తాత్వికతే కానీ చాలా చాలా అందంగా కవిత్వీకరించారు. మన్నే చివరికి గెలిచేది అది మరణంతో. ఎక్స్ట్రాడినరీగా నువ్వు పాడగలిగే మ్యూజిషియన్ విను. జీవిత సత్యం మరువకురా, జీవితమే. కానీ అద్భుతంగా పాడావని అనలేకపోతున్నా. నా గుండెలో నిండిన గానమా. ఈ పాట నాకు పాడాలంటే కొంచెం ఫస్ట్ భయపడ్డాను. రియల్ ఎమోషన్ అనేది ఇవాళ చూస్తున్నాం శ్రీనివాస్ లో. అమ్మాయి లేకపోతే నేను లేను. అమరం అఖిలం మన ఉద్వేగంలో పడి ఉద్యోగాన్ని మర్చిపోవడం. ప్రియతమా నా ఈ పాటకు అది అనుకోకుండా కంట్రిబ్యూట్ చేసింది. అనిపించే అరుదైన అబ్బాయికి కళ్యాణము చూతమురా రండి. ఆ పాట తర్వాత ఎంత ప్రాచుర్యం పొందిన పాట ఈ కాలంలో ఈ పాట ఒక్కటే. భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. గులాబీ లాంటి లిప్ చూసి నా పల్స్ రేట్ పెరిగింది. ఆ మెసేజ్ ఇచ్చే ప్లేస్ లో ఉన్నావా, తీసుకునే ప్లేస్ లో ఉన్నావా?
శ్రీమతి గారి కోసం ఎప్పుడైనా పాట పాడారు? స్ట్రైట్ గా ఎప్పుడు పాడలేదు. రికార్డ్ చేసి వినిపించిన సాంగ్ ఏదో నాకు పాడతారు. నువ్వు నా భార్యవా? సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న మొదటి కంటెస్టెంట్ ఈస్